హాయ్ అండి. ఇక్కడ చూడండి 80 సెంటీమీటర్స్ ముక్క ఇచ్చి మనకి బ్లౌజ్ కుట్టమని ఇచ్చారు. అలా అని ఏమీ కొంచెం మీడియం సైజ్ కూడా కాదు, బిగ్ సైజే వీళ్ళు. అయినా కానీ తప్పదు, ఇంకా తెలిసిన వాళ్ళు ఇచ్చారు కాబట్టి కుట్టాలి. ఇక్కడ హెచ్చు తక్కువలు తీసేసుకుందాం. ఫస్ట్ ఎల్ స్కేల్ హెల్ప్తో హెచ్చు తక్కువలు తీసేసుకోండి. హెచ్చు తక్కువలు తీసేసుకున్నాక ఒక హాఫ్ ఇంచ్ వదిలేయాలి కదా, హాఫ్ ఇంచ్ ఖర్చులకి మళ్ళీ ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ బట్టి మనం బ్లౌజ్ కొలత అంటే టేప్ అయితే నేను ఎక్కడా యూజ్ చేయనండి. టేప్ యూజ్ చేయకుండా ఇలా చూడండి, ఇలా కుట్టు సమానంగా పట్టుకోవాలి. కుట్టు సమానంగా పట్టుకొని ఇలా తీసుకొని ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకోండి. ఈ లాస్ట్ కుట్టు ఎక్కడుందో అక్కడికి ఒక మార్క్ చేసేయండి. చేసేసారు కదా, మళ్ళీ అలానే యాజ్ చీజ్గా ఉంచేసేసి ఇలా ఒక మార్క్ చేయండి. ఇది నెక్కి చూస్తున్నారు కదా, ఇలా కుట్టు ఇలా పట్టుకోండి. ఇలా సమానంగా తీసుకోండి. మళ్ళీ నెక్ కూడా ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టి నెక్ విడ్త్ అనేది తీసుకోండి. అంతేగాని టేప్లో 4 భాగాలు చేసి మాత్రం తీసుకోకండి. నేను చాలా దెబ్బతిన్నాను. ఆ కొలతలు అనేది బయట వాళ్ళు కుట్టడానికి సెట్ కాదు. ఇప్పుడు పొడవు చూడండి, పొడవు ఇలా పెట్టేసేసి కుట్టు ఎక్కడుందో ఎగ్జాక్ట్లీ కుట్టు దగ్గర ఒక మార్క్ చేసి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఖర్చులు మార్క్ చేసుకోండి. యాజ్ ఇట్ ఈజ్ ఇట్ సైడ్ కూడా ఈ డాట్ ఉంది కదా, ఈ డాటు ఈ షోల్డర్ మిడిల్ పట్టుకోవాలి. డాటు షోల్డర్ మిడిల్ పట్టుకొని ఇలా కుట్టు దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇప్పుడు ఆ మార్కు ఈ మార్కు కలిపేసేసి ఒక లైన్ గీసేయండి. చూసారా, హాఫ్ క్లాత్ అనేది ఇక్కడ బ్యాక్ పార్ట్కి వెళ్ళిపోయింది మనకి. ఇంకా దాంట్లో హాఫ్ పార్ట్లో హ్యాండ్స్ రావాలి, ప్లస్ ఫ్రంట్ పార్ట్ రావాలి. హ్యాండ్స్ కూడా ఏం తక్కువ లేవు, పొడివే ఉన్నాయి. టేప్ తీసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకోండి. ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా డాట్స్ కోసం. తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి. 2 వద్దు, 1.5 పెడుతున్నాను, ఎందుకంటే 80 మీటర్సే కదా. 80 మీటర్స్ కాబట్టి ఈ బ్లౌజ్ పీస్ మనకు సరిపోదు, అందుకని 1.5 ఇంచెస్ ఖర్చులు అనేది పెడుతున్నాను. నెక్స్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఎలా ఉందో అలా ఇలా పట్టుకొని ఇలా మార్క్ చేసేయండి. ఇలా మార్క్ చేసేసి ఇప్పుడు ఒకసారి కొలవండి ఎంత ఉంది. 6 ఇంచెస్ వచ్చింది, ఎగ్జాక్ట్లీ సరిపోద్ది 6 ఇంచెస్. ఓకే, మనకి చంక డౌన్ అనేది ఖచ్చితంగా చూడండి. చంక డౌన్ అనేది ఇలా పట్టుకొని ఇలా పెట్టి మార్క్ చేసుకోండి. అంతేగాని ఈ సైజు వాళ్ళకి అలా, ఆ సైజు వాళ్ళకి అలా మార్క్ చేసుకోకండి. అలా మార్క్ చేసుకోవడం వల్ల మనకు కొలతలు అనేవి పోతాయి. నెక్స్ట్ వచ్చేసి నెక్ చూస్తున్నాను ఎంత ఉంది నెక్ అనేది. ఎగ్జాక్ట్లీ బ్లౌజ్ ఎలా ఉందో అలా పరుచుకుంటే మనకి నెక్ విడ్త్ అనేది అర్థమవుతుంది. చూడండి, ఇట్లా పెట్టాం కదా. ఇప్పుడు ఇక్కడికి నెక్ విడ్త్ ఎంత ఉంది? 2.5 ఉంది. చూస్తున్నారు కదా, మనం నీట్గా సర్దుకున్నామంటే బ్లౌజ్ని ఇట్లా లాగండి. చాలా ముడతలు ఉంది కాబట్టి ఈ బ్లౌజు ఇలా లాగేసి స్టిఫ్గా ఇలా పెట్టండి. దీన్ని ఇలా లాక్కోండి, ఇది ఇటు లాగండి. మన సైడ్కి లాక్కోండి. నీట్గా వస్తుంది. అప్పుడు నీట్గా వచ్చేసరికి ఇలా పెట్టుకొని ఇప్పుడు మార్క్ చేసుకోవచ్చు. ఇలాగా ఇక్కడికి ఎంత వచ్చింది చూడండి, 2.5 వచ్చింది. ఎగ్జాక్ట్లీ 2.5 వచ్చింది. 2.5కి మార్క్ చేసుకొని ఇప్పుడు షోల్డర్ ఇలా పట్టుకొని చూడండి, షోల్డర్ ఖర్చు అనేది ఇలా తీసుకోండి. షోల్డర్ ఖర్చు ఎగ్జాక్ట్లీ అలా తీసుకొని ఒక పావించు అటు పావించు ఇటు ఖర్చులకి ఇలా మార్క్ చేసుకోండి. పావించు అటు ఇటు ఖర్చులకి మార్క్ చేసుకుని ఇప్పుడు ఫుల్ షోల్డర్ ఎంత వచ్చిందో చూడండి. మనకి 5.5 వచ్చింది ఫుల్ షోల్డర్. యాజ్ ఇట్ ఈజ్ 6కి ఇక్కడ మార్క్ చేసుకొని అదే 5.5 ఇలా మార్క్ చేసుకోండి. అదే 5.5 ఇలా మార్క్ చేసుకుంటే మనకి మిడ్ పాయింట్ అనేది వస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇక్కడ నుంచి 6 ఇంచెస్. సారీ, ఇందాక పైనుంచి పట్టుకున్నాను, పైనుంచి కాదు, కింద నుంచి 6 ఇంచెస్. ఖర్చులు కాకే 6 ఇంచెస్ వచ్చింది వీళ్ళకి. చూడండి, ఖర్చులు కాకే 6 ఇంచెస్. ఖర్చులతో 6 పట్టుకుందాం. ఖర్చులతో 6 ఇంచెస్. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఎల్ స్కేల్ హెల్ప్తో ఆ డాట్ ఈ డాట్ కలిపేసి ఒక లైన్ తీసుకుందాం.
చూస్తున్నారు కదా, చంక డౌన్ అనేది వచ్చేసింది మనకి. చంక డౌన్ మళ్ళీ చెప్తున్నాను వినండి ఎలా తీసుకోవాలి అనేది. ఎగ్జాక్ట్లీ చంక డౌన్కి ఇలా పట్టుకొని ఇలా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని కుట్టు దగ్గర కన్నా కొంచెం పైకి, ఎందుకంటే కుట్లకు కావాలి కదా ఖర్చుకి, కొంచెం పైకి పెట్టుకోండి. ఇలా పట్టుకొని కొంచెం పైకి పెట్టుకోండి. నెక్ అనేది ఇలా పెట్టుకోండి, ఇందాక చూపించాను కదా అలాగా నెక్ని అలా మార్క్ చేసుకోండి. షోల్డర్ మార్క్ అనేది మీకు యాజ్ ఇట్ ఈస్గా అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ మన నెక్ ఎంత వచ్చింది, 2.5 వచ్చింది. ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకుందాం. మీకు అంతగా వీళ్ళు కొంచెం ఏజ్ వాళ్ళు కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువ దిగినా ఊరుకోరు. మనం ఏంటంటే యంగ్ వాళ్ళు ఇచ్చారనుకోండి, డీప్ నెక్కిన వాళ్ళు ఇష్టపడతారు. సో అప్పుడు ఏం చేస్తారంటే ఎలా మార్క్ చేసినా మనకి డీప్లో సెట్ అయిపోతుంది, వాళ్ళకి నచ్చిద్ది. వీళ్ళు కొంచెం ఓల్డర్స్ అనుకోండి, వాళ్ళు కొంచెం మెచ్చరు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్లానే కుట్టడానికి ట్రై చేద్దాం. చూడండి ఎలా ఇచ్చారో అలాగనే బ్లౌజ్ అనేది ఇట్లా పెట్టుకొని మార్క్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. యాజ్ ఇట్ ఈజ్ నెక్ అనేది డ్రా చేస్తున్నాను ఇక్కడ. వాళ్ళు ఇచ్చిన నెక్ యాజ్ ఇట్ ఈజ్ డ్రా చేయడానికి ట్రై చేశాను ఇక్కడ నేను. ఇప్పుడు నేను స్కేల్ యూస్ చేస్తాను. అంటే ఇక్కడ వీళ్ళు 2.5 తీసుకున్నారు, 3 తీసుకోలేదు. అదే మనం యంగర్స్కి అయితే 3 తీసుకుంటాం. పైదానికన్నా కింద కొంచెం ఎక్స్ట్రా అనేది తీసుకుంటాము. అలా వీళ్ళు లైక్ చేయరనమాట. కాబట్టి ఆచితూచి వాళ్ళకి నచ్చినట్లు కుట్టడానికి ట్రై చేద్దాం. యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్ లెక్కనే కావాలి, బ్లౌజ్ కొలతల్లోనే కావాలి అనుకునేటోళ్ళకి ఇలా ట్రై చేయండి. అంతేకాని మనకు నచ్చినట్టు పెడితే మాత్రం వాళ్ళు అస్సలు లైక్ చేయరు ఫ్రెండ్స్. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మనకి నచ్చినట్టు కాదు, కస్టమర్స్కి నచ్చినట్టు ఇవ్వడానికి ట్రై చేయాలి. ఓకేనా, ఇది ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మార్క్. అలా మనం పెట్టి మార్క్ చేస్తే అలానే కట్ చేయకండి, ఎందుకంటే వంకర టింకర్లు వస్తాయి కదా. మనం స్కేల్స్ యూస్ చేస్తే వంకర టింకర్ అనేది రావన్నమాట. ఇక్కడ షోల్డర్కి 1.5కి మార్క్ చేసుకోండి ఇలాగా. ఇప్పుడు ఇక్కడ ఈ డాట్స్తో కలిపి ఎంత వచ్చిందో అదే యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ పెట్టుకోండి. 10.5 డాట్స్తో కలిపి నడుం లూజ్ ఎంత వచ్చిందో చెస్ట్ లూజ్ సేమ్ అంతే పెట్టుకోండి. 10.5 నడుం లూజ్కి 1 ఇంచ్ కలిపినా అదే వస్తుంది, ఇలా చేసినా అదే వస్తుంది. ఇప్పుడు 1.5 ఇంచ్ కదా మనం ఖర్చులు తీసుకుంది, 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. యాజ్ ఇట్ ఈజ్గా లైన్స్ గీసేసుకుందాం. ఇక్కడ చూడండి బాక్స్ అనేది వచ్చేస్తుంది మనకి, పైన కింద సేమ్ ఖర్చు. ఇక్కడ సేమ్ వస్తుంది, చెస్ట్ లూజ్ ఏమీ ఎక్కువ తక్కువ రాదు, సేమ్ వస్తుంది. కాకపోతే నడుం ఫిల్ట్లోకి వెళ్ళిపోయేసరికి చెస్ట్ లూజ్ అనేది బ్రాడ్ అవుతుంది, ఇది కొంచెం తక్కువ అవుతుంది. ఈ 10.5లో సగం తీసుకోండి, సగానికి మార్క్ చేసేయండి. ఈ మార్కింగ్ ఎందుకో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. 1 ఇంచ్ డాట్స్ కోసం, అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు. 1 ఇంచ్ అనేది డాట్స్కి, ఈ 1 ఇంచ్ తగ్గగానే చెస్ట్ లూజ్ బ్రాడ్ అవుతుంది. అప్పుడు చెస్ట్ లూజ్ అనేది కొంచెం షేప్ వస్తుంది అనమాట. ఇలాగా బ్లౌజు యాజ్ ఇట్ ఈజ్ డబ్బాలాగానే వస్తుంది, కుట్టాక షేప్ వస్తుంది మనకి. అది మనకి ఇంపార్టెంట్ అండి. ఇక్కడ 1.5 ఇంచ్కి డౌన్ చేసుకొని ఖర్చులు లేకుండా, ఖర్చులతో అయితే 2 ఇంచెస్, ఖర్చులు లేకుండా అయితే 1.5 ఇంచెస్కి డౌన్ చేసుకొని ఈ 2 లైన్స్ కలుపుతూ కింద లైన్కి ఈ డాటు కలవాలి, లైన్కి కలవాలి. దీనికే కలవాలని ఏం లేదు, లైన్కి కలిస్తే సరిపోతుంది. ఇలా ఆమ్ రౌండ్ స్కేల్ హెల్ప్తో మీరు ఇలాగా షేప్ గీసుకోండి. చాలామంది నేను యూట్యూబ్ చూసి నేర్చుకున్నాను కదా, అప్పుడు చెప్పారు ఈ డాటు ఈ చివరి లైన్ కలవాలి అనేటోళ్ళు. ఎంత మన ఆమ్ రౌండ్ స్కేల్ తీసుకున్నా కానీ ఆ డాట్కి కలవు, కొంచెం బ్రాడ్గా ఉండే వాళ్ళకి. కాబట్టి అది కాదు ఇంపార్టెంట్, ఈ డాటు కలిసి లైన్కి కలిస్తే సరిపోతుంది మనకి చంక డౌన్ అనేది. జై శ్రీరామ్. ఇప్పుడు ఇక్కడ వేస్టేజ్ అనేది ఫస్ట్ కట్ చేసేసుకుందాం. చూసారు కదా, మొత్తం ఒకసారి మళ్ళీ 1కి 2 సార్లు చెక్ చేసుకోండి మీకు అంతగా డౌట్ ఉంటే. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మార్క్ చేసుకునే విధంగా యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకుంటే గ్యాస్ 1 మినిట్. ఇప్పుడు మనం ఖర్చులకి మార్క్ చేసుకున్నాం కదా, మార్కింగ్ అనేది జాయింట్ అవ్వలేదు. ఓకే, ఎప్పుడైనా సరే ఖర్చులు మాత్రం మర్చిపోకండి.
బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పైకి. ఖర్చులకుంది ఇలా కట్స్ పెట్టుకొని ఇప్పుడు ఒక నెక్ కటింగ్ అనేది మనం కత్తిర రౌండ్గా చేయి తిరగడం అనేది ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? నెక్ అనేది అయిపోయింది. నెక్ ఎన్ని ఇంచులు వచ్చిందో కూడా నేను చూడలేదు, ఒకసారి చూద్దాం అనిపిస్తుంది. 10.5 డీప్ నెక్. చూసారు కదా, బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం